भारत माता की, भारत माता की, भारत माता की। देवी सम्मक्का सरलम्मा की, यदाद्री लक्ष्मी नरसिम्हा स्वामी की, अनगरिना वर्गाला विश्वरूप महासभा की वच्चीनाना బంధువులకు శుభాకాంక్షలు। जी किशन रेड्डी जी, मेरा छोटा भाई मंदा कृष्ण मादिगा जी, दूर दूर से आए मादिगा समुदाय के मेरे भाइयों और बहनों, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, तेलंगाना के मेहनती और प्रतिभाशाली लोगों के बीच आना हमेशा ही एक सुखद अनुभव होता है और त्योहार के इस माहौल में जब हम अपने परिवार के बीच होते हैं तो खुशी दोगुनी हो जाती है। मैं तेलंगाना के दलित समुदाय का, तेलंगाना के मादिगा समुदाय का इस विशेष आयोजन में अभिनंदन करता हूं। मैं मेरे छोटे भाई कृष्णा का आभारी हूं। मैं आप सबका भी आभारी हूं क्योंकि आपने मुझे इतनी आत्मीयता से इस कार्यक्रम में आने का निमंत्रण दिया। సోదర సోదరీమణులారా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మాదిగ వర్గాల సోదర సోదరీమణులు, ఇతర మహానుభావులు, తెలంగాణ శ్రమజీవులు, ప్రతిభావంతులు మీ అందరి మధ్యలోకి రావడము చాలా సంతోషంగా ఉన్నది। మరి ముఖ్యంగా ఈ పండుగ వాతావరణంలో సహజంగా నా కుటుంబ సభ్యులతో గడుపుతా ఉంటే నాకు పట్టలేని ఆనందంగా ఉన్నది। అందుకనే నేను చాలా రెట్టింపు సంతోషంగా ఉన్నాను। ఈరోజు నేను తెలంగాణ దళిత వర్గాలకు మరియు తెలంగాణ మాదిక సామాజిక వర్గానికి ఇంత పెద్ద విశాలమైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు కృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు। మీరు ఎంతో ప్రేమతో ఈ సభలో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। నా కుటుంబ సభ్యులారా, आजादी के बाद आपने देश में बहुत सी सरकारें देखी है। हमारी सरकार ऐसी है जिसकी सर्वोच्च प्राथमिकता गरीब कल्याण है, वंचितों को वरीयता देना है। बीजेपी जिस मंत्र पर चलती है वो सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास है। हम सोशल जस्टिस, सामाजिक न्याय सुनिश्चित कराने के लिए प्रतिबद्ध है।
हम तेलंगाना की धरती के महान सपूत श्री गुर्रम जोशुआ जी और उनके सामाजिक न्याय के कार्यों को अपनी प्रेरणा मानते हैं। मुझे बताया गया है कि अपने लिखे साहित्य में उन्होंने एक दलित भाई का वर्णन किया था, जिन्होंने काशी में विराजमान बाबा विश्वनाथ को अपनी दुर्दशा बताई थी। काशी का सांसद होने के नाते इसे मैं अपना सौभाग्य समझता हूं कि आज मुझे आपके बीच आने, आपके सुख दुख साझा करने का आपने मुझे अवसर दिया है। मुझे लगता है कि आज बाबा विश्वनाथ के आशीर्वाद से ही मैं आप सबके बीच उपस्थित हूं। నా కుటుంబ సభ్యులారా, స్వాతంత్ర్యం తర్వాత మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. కానీ మా ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదం ఇచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది, పని చేస్తూ ఉన్నది. మన గొప్ప సాహితీవేత్త గుర్రం జాషువాను ఇవాళ ఒక ప్రేరణగా తీసుకుంటే, ఒక దళిత మేధావి కవిత, ఒక సాహిత్యకారుడు ఆనాడు తనకున్నటువంటి బాధలను, వ్యధను కాశీలో ఉన్నటువంటి ఆ బాబా విశ్వనాథ్కు మొరబెట్టుకుంటే, మరి ఈరోజు ఆ యొక్క బాబా యొక్క ఆశీర్వాదంతో వారణాసి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను మీ ముందుకు రావడం అంటే ఆ బాబా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క జాషువాను ప్రేరణగా తీసుకొని ఏ సామాజిక న్యాయానికైతే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో ఖచ్చితంగా ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాము. అందుకనే ఈరోజు మీ మధ్యలోకి నేను రావడం జరిగింది. నా కుటుంబ సభ్యులారా, मैं आज इस अवसर पर मादिगा समुदाय के अधिकारों की लड़ाई लड़ने वाले टीएन सदा लक्ष्मी जी और टीवी नारायण जी को श्रद्धापूर्वक याद कर रहा हूं। इन महान व्यक्तित्वों ने मादिगा समुदाय के हितों के लिए अपना जीवन खपाया है। मैं उन्हें नमन करता हूं। और मेरा छोटा भाई कृष्णा 30 साल से वन लाइफ वन मिशन आपके हकों के लिए लड़ाई लड़ रहा है। कृष्णा, आपको बहुत साथी मिले लड़ने के लिए, आज एक साथी और जोड़ दो। మిత్రులారా, ఈ సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన పోరాటం చేసినటువంటి యోధులు ఇవాళ టిఎన్ సదాలక్ష్మి, అదే రకంగా టీవీ నారాయణ గారు స్వర్గీయులు, వారి ప్రత్యేకంగా ఒక భక్తి శ్రద్ధలతో వారిని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈ మహానుభావులు మాదిక సమాజం యొక్క ఉన్నతి కోసము, వారి హక్కుల కోసము నిరంతరం జీవితం అంతా కూడా పోరాటం చేశారు, తమ జీవితాలను దారపోశారు. అదేవిధంగా నా సోదరుడు కృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యం, వన్ లైఫ్ వన్ మిషన్ అనేటువంటి ఒక ఉద్యమ కెరటంగా ఎదిగి మీ అందరి యొక్క సహకారంతో
ఏ రకంగా ఉద్యమానికి ఊపిరి పోషించారో మీరు ఈరోజు మీ ఉద్యమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకొని నీకు నేను తోడుగా ఈ సందర్భంగా ఉంటానని చెప్పి కూడా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నాను ఇవాళ. मादिगा समाज के मेरे भाइयों बहनों और कृष्णा, मैं आज आपसे कुछ मांगने के लिए नहीं आया हूं. मैं आज आया हूं आपके बीच आजादी के बाद जितनी भी पॉलिटिकल पार्टियों ने, जितने भी पॉलिटिकल लीडर्स ने आपको वादा किया, आपसे धोखा किया, मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके धोखा किया, मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके पापों का प्रायश्चित करने के लिए आया हूं. సోదర సోదరి మల్లారా, ఇవాళ కృష్ణ, నేను ఇవాళ మీతో ఏది కోరడానికి రాలేదు. మీ మధ్యలోకి మీ బాధలు పంచుకోవడానికి వచ్చాను. స్వాతంత్రం తర్వాత అనేక రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ నాయకులు మీకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, న్యాయం చేస్తామన్నారు, మిమ్మల్ని వాడుకున్నారు. కానీ మిమ్మల్ని పూర్తిగా దోకా చేశారు. వాళ్ళు చేసిన పాపాలకు నేను ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ పాపాల ప్రక్షాళన కోసము మిమ్మల్ని నేను క్షమాపాత్రుడిగా ప్రార్థిస్తూ తప్పకుండా వాళ్ళ పాపాలను ప్రక్షాళన చేయడానికి నేను మీతో ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, तेलंगाना का आज इतिहास के बेहद अहम मोड़ पर खड़ा है. दशकों से आंदोलन के बाद 10 साल पहले जो सरकार यहां बनी, वो तेलंगाना के गौरव की, तेलंगाना के सम्मान की रक्षा नहीं कर पाई. तेलंगाना के लोगों के सामर्थ्य की पूरी दुनिया प्रशंसा करती है. लेकिन जब बात यहां की गवर्नमेंट की आती है, गवर्नेंस की आती है, तो हर कोई निराश हो जाता है. इन 10 वर्षों में तेलंगाना सरकार ने हर किसी के साथ, मादिगा समुदाय के साथ सिर्फ और सिर्फ विश्वासघात किया है. कौन भूल सकता है कि कांग्रेस ने किस तरह तेलंगाना के निर्माण में बाधाएं खड़ी की थी. लेकिन जब अनेक बलिदानों के बाद तेलंगाना बना, तो बीआरएस के नेता आपको भूलकर सबसे पहले कांग्रेस के नेताओं को धन्यवाद करने गए. आंदोलन के दिनों में आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा. लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को
कुचलते हुए सीएम की कुर्सी पर केसीआर ने कब्जा कर लिया। बीआरएस ने दलितों को जमीन देने का भी वादा किया था। क्या उन्होंने वादा पूरा किया? बीआरएस ने आपको दलित बंधु स्कीम के जरिए हजारों करोड़ रुपया देने की बात कही थी। क्या आपको इसका लाभ हुआ? सच्चाई यह है, ये स्कीम बीआरएस विधायकों के रिश्तेदारों की स्कीम बन गई है। कोर्ट तक को यह कहना पड़ा कि दलित बंधु स्कीम के लाभार्थियों का चयन निष्पक्ष होना चाहिए। यहां की सरकार ने किसानों के लोन माफ करने का भी वादा किया था, लेकिन किसानों को इसका भी लाभ नहीं मिला। यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कैम दिए हैं। మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఒక సంకట పరిస్థితిలో ఈరోజు కొనసాగుతా ఉన్నది. దశాబ్దాల ఉద్యమాల అనంతరము 10 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రము ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రభుత్వము కాపాడలేకపోయింది. తెలంగాణ ప్రజల సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం కూడా ఈరోజు కొనియాడుతూ ఉంటే, కానీ ఇక్కడ ప్రభుత్వము వారి పరిపాలన పూర్తిగా ప్రజలందరినీ కూడా నిరాశపరిచింది. అన్ని వర్గాల ప్రజలను ఈ తెలంగాణలో వారు మోసం చేసింది. ముఖ్యంగా మాదిక సామాజిక వర్గాన్ని కూడా వారు ద్రోహం చేశారు. తెలంగాణ ఏర్పాటులో మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఇబ్బందులను కల్పించిందో తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కొన్ని వందల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రము, కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోయి కాంగ్రెస్ అధినాయకులను వారికి ధన్యవాదాలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వారు పోయినారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ గారు ఏం చెప్పారు? మొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తా అని చెప్పాడు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తానే దళితుల యొక్క మరి కుర్చీని లాక్కొని ఆ యొక్క మరి దళితుల మీద ఆశల మీద నీళ్లు జల్లి ఆ సీఎం కుర్చీని కబ్జా చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు బీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నది, కానీ హామీ నిలబెట్టలేదు. అదే రకంగా బీఆర్ఎస్ మరి దళిత బంధు అని చెప్పింది, కానీ దళితులకు లాభం జరగలేదు. వాస్తవం ఏమిటంటే, ఏదైనా లాభం జరిగిందంటే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకు ఈ దళిత బంధు లాభం జరిగింది తప్పితే దళితులకు కాదనే విషయం కూడా చాలా స్పష్టంగా కోర్టు సైతం కూడా దళిత బంధు మరి నిష్పాక్షికంగా లబ్ధిదారులను గుర్తించాలంటే ఈ ప్రభుత్వం చేయలేదు. రైతు రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు. అదే రకంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవాళ కేవలం అన్ని ఆ స్కీమ్స్ అన్ని కూడా స్కామ్స్ గా మారిపోయినాయి. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, मैं मादिगा समुदाय के आप सभी भाई बहनों को ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब आंबेडकर का अपमान किया, तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है। ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें 2 बार
चुनाव जीतने नहीं दिया। कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी। कांग्रेस की वजह से ही दशकों तक बाबा साहब को भारत रत्न तक नहीं दिया गया। सेंट्रल हॉल में बाबा साहब की तस्वीर हो या भारत रत्न, ये तब संभव हुआ जब केंद्र में बीजेपी के समर्थन से सरकार बनी। మిత్రులారా, ఈరోజు నా మాదిక సామాజిక వర్గానికి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ దళిత విద్రోహి, కాంగ్రెస్ కూడా అంతే. కేసీఆర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచారు. కాంగ్రెస్ చరిత్ర కూడా అంతే. కాంగ్రెస్ 2 పర్యాయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని వ్యతిరేకించి ఓడించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో పాత భవనంలో సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని వారు పెట్టనివ్వలేదు. కాంగ్రెస్ వల్లనే బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న కూడా ఇవ్వలేకపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బిఆర్ అంబేద్కర్ ఫోటో మరియు భారత రత్న మరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ గౌరవించిందో ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, बीआरएस की तरह ही कांग्रेस का इतिहास भी दलितों से, पिछड़ों से नफरत का रहा है. इसका एक बड़ा उदाहरण बाबू जगजीवन राम थे, जिन्हें कांग्रेस के अपमान का सामना करना पड़ा. जब बीजेपी ने रामनाथ कोविंद जी को राष्ट्रपति का उम्मीदवार बनाया तो कांग्रेस ने उन्हें हराने के लिए पूरी ताकत लगा दी. दलित समाज से आने वाले कोविंद जी जब राष्ट्रपति बन गए तो वो पूरे देश के राष्ट्रपति थे, हम सबके राष्ट्रपति थे. लेकिन तब भी कांग्रेस ने उनका तिरस्कार किया. जरा बिजली के लोग वहां देख लें, शायद वहां शॉर्ट सर्किट ना हो. और वहां सब साथियों से मेरी रिक्वेस्ट है, थोड़ा दूर रहे वहां से ప్లీజ్. కొద్దిగా ఎవరైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూడండి, ఎవరు కంగారు పడద్దు, కొద్దిగా దూరంగా ఉండండి, దాన్ని వెంటనే సర్దిద్దండి ఎలక్ట్రిసిటీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు. जब बीजेपी ने एक महिला को भारत का पहला आदिवासी राष्ट्रपति बनाने का प्रस्ताव रखा तो कांग्रेस ने द्रौपदी मुर्मू जी का भी विरोध किया. उन्हें भी अपमानित करने का कांग्रेस कोई मौका नहीं छोड़ती. साथियों, राजस्थान में जन्मे हुए और राजस्थान से आकर तेलंगाना को अपनी कर्मभूमि बनाने वाले दलित सरकारी अफसर हीरालाल सामरिया को कुछ दिन पहले ही चीफ इंफॉर्मेशन कमिश्नर बनाया गया. पहला दलित अफसर जो देश का पहला चीफ इंफॉर्मेशन कमिश्नर बना. कांग्रेस नहीं चाहती थी कि एक दलित अफसर इतना बड़ा दायित्व संभाले. इसलिए जिस बैठक में ये अहम निर्णय लिया गया
कांग्रेस ने उसका भी बहिष्कार किया। उनका शपथ समारोह हुआ, उसका भी बहिष्कार किया। మిత్రులారా, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ దళితులను బీసీలను వ్యతిరేకించడమే కాదు, ఆ మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారిని ఏ రకంగా రాజకీయంగా అణిచివేసిందో, ఏ రకంగా కాంగ్రెస్ కక్ష కట్టిందో మొత్తం ఈరోజు దళిత సమాజమే కాదు అందరూ కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. చివరికి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిని రాష్ట్రపతిగా గౌరవించకపోవడము, గుర్తించకపోవడము దళిత సమాజాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు బీజేపీ ఒక ఆదివాసీ మహిళను మొదటి రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఓడించేటువంటి ప్రయత్నాలు చేసింది. వారిని కూడా ఈరోజు రాష్ట్రపతిగా గౌరవించకుండా అవమానపరుస్తా ఉన్నది. మిత్రులారా, రాజస్థాన్ లో పుట్టినటువంటి ఒక తెలంగాణను కర్మభూమిగా భావించినటువంటి ఒక దళిత ఆఫీసర్ అయినటువంటి హీరాలాల్ సమరేను ఒక కొద్ది రోజుల క్రితమే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అత్యంత ఉన్నత పదవిని ఒక దళిత ఆఫీసర్ కు, మొదటి దళిత ఆఫీసర్ కు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ఇష్టపడలేదు. ఇష్టపడకపోవడమే కాకుండా ఆ సమావేశాన్ని బహిష్కరించింది. చివరికి వారు ప్రమాణ స్వీకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందంటే దళితుల పట్ల ఈ కాంగ్రెస్ యొక్క వ్యవహారం ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ना कुटुंब सभ्युलारा, कांग्रेस ने इन दिनों जिस इंडी अलायंस का छाता खोल रखा है उसमें बिहार के मुख्यमंत्री जो आजकल जातिवाद राजनीति का झंडा लेकर घूमते हैं, मुझे याद है उन्होंने मेरे करीबी दोस्त और दलित नेता रामविलास पासवान जी का लगातार अपमान किया था। यहां तक कि जब रामविलास पासवान जी को राज्यसभा सीट की बात आई थी तो वो भी समर्थन देने में आनाकानी कर रहे थे। मैंने रामविलास पासवान जी के बेटे चिराग पासवान में इस दुख को हमेशा महसूस किया है। अभी हमने 2 दिन पहले ही देखा है कि बिहार के 19 सीएम ने विधानसभा में सदन के फ्लोर पर एक और दलित नेता का, वहां के पूर्व मुख्यमंत्री, पूर्व सीएम का अपमान किया है। वहां के पूर्व सीएम जीतन राम मांझी, जो दलितों में भी अति दलित है, जिन्होंने अपने जीवन में बहुत ही संघर्ष किया है, उनको बिहार के सीएम ने बड़े सदन में बुरी तरह अपमानित किया। बहुत ही निर्लज्जता के साथ जीतन बाबू को ये जताने की कोशिश की गई कि वो सीएम पद के योग्य नहीं थे। ये अहंकार की भावना, दलितों का अपमान करने की भावना कांग्रेस और उसके सहयोगियों की पहचान है। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో ఈ మధ్యలో ఇండి అలయన్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో ఇవాళ నితీష్ భాగస్వామి బీహార్ ముఖ్యమంత్రిగా ఏ కులతత్వ రాజకీయాలు నడుపుతున్నాడో వారు ఈ మధ్యలో నా మిత్రుడు, మరి ముఖ్యంగా రామ్ విలాస్ పాస్వాన్ ఏదైతే ఉన్నారో ఒక దళిత నాయకుడు, అనేక పర్యాయాలు వారిని అవమానించడమే కాకుండా వారికి రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితిలో మేము పాస్వాన్ గారిని సమర్థిస్తే ఇదే నితీష్ కుమార్ గారు వారిని పూర్తిగా వ్యతిరేకించారు. నేను ఈ మధ్యలో వారి కొడుకు చిరాగ్ పాస్వాన్ బాధను గమనించాను. ఏ రకంగా వారు బాధపడ్డారో
తన తండ్రిని రాజ్యసభ సభ్యునిగా కాకుండా చేసినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. అంతేకాదు ఈ 2 రోజుల క్రితమే బీహార్ అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక దళిత నాయకుడిని ఏ రకంగా అవమానించారో మొత్తం సమాజం గమనించింది. జితిన్ రామ్ మాంఝీ అనేటువంటి దళిత నాయకుడు, దళితుల్లో కూడా అత్యంత వెనుకబడ్డ సమాజానికి సంబంధించినటువంటి ఈ యొక్క జితిన్ బాబు మరి ఆ యొక్క అసెంబ్లీలో నితీష్ కుమార్ గారు నిస్సిగ్గుగా వారి మీద ఏ రకమైన అవమానం చేయడమే కాకుండా వారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ జితిన్ బాబు గారు. కాను వారు ముఖ్యమంత్రికి అర్హులు కాదని చెప్పి ఏక అహంకార పూరితంగా వారిని అవమానపరిచారో ఇది వారికి అలవాటు. ఇవాళ నితీష్ కుమార్కే కాదు, కాంగ్రెస్ పార్టీ వారి విపక్షాల్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా దళితులంటే చిన్న చూపు, వారికి దళితులంటే ఇంత వారి పట్ల ఈ యొక్క చులకన భావన అనేది ఈ రోజు స్పష్టంగా మనమందరం గమనిస్తా ఉన్నాము. నా కుటుంబ సభ్యులారా, भ्रष्टाचार के मामले में भी कांग्रेस और बीआरएस एक दूसरे से अलग नहीं है. भारत में सामान्य तौर पर अलग अलग राज्य विकास योजनाओं के लिए दूसरे राज्यों के साथ कोऑपरेशन करते हैं, लेकिन बीआरएस की सरकार ने दिल्ली की आम आदमी पार्टी के साथ मिलकर हजारों करोड़ रुपयों का शराब घोटाला कर दिया. ये लोग काम में नहीं, करप्शन में कोऑपरेशन करते हैं. और मैं तेलंगाना के लोगों को ये स्पष्ट तस्वीर भी देखने को कहूंगा. दिल्ली में कांग्रेस की कट्टर सहयोगी आम आदमी पार्टी के साथ मिलकर तेलंगाना की बीआरएस पार्टी कट्टर भ्रष्टाचार करती है और फिर यहां वही बीआरएस कांग्रेस के खिलाफ लड़ने का ड्रामा कर रही है. तेलंगाना के लोगों को इस दोहरेपन से भी बहुत सावधान रहना है. మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే అవినీతికి ఆలవాలు. ఇవాళ ఈ 2 పార్టీలు అవినీతిలో వేరు కాదు. ముఖ్యంగా ఈ సామాన్యంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పథకాల్లో ఒకరిని ఒకరు సహకరించుకుంటా ఉంటారు. కానీ ఇవాళ మనం చూస్తూ ఉంటే ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల కుంభకోణము, మద్యం కుంభకోణంలో కలిసి ఒకరొకరు సహకరించుకుంటున్నారో ఈ రోజు మనం చూస్తున్నాము. సాధారణంగా ఏదైనా మంచి పని కోసము 2 ప్రభుత్వాలు సహకరిస్తుంటాయి, కానీ ఇవాళ అవినీతిలో సహకరించేటువంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతా ఉంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కలిసి అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా, ఒకరికొకరు ఈ రకంగా ఓట్లాడుకుంటున్నట్టుగా డ్రామా చేస్తా ఉన్నారు, నటిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీరి అవకాశవాద రాజకీయం పట్ల అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस दोनों मिले हुए हैं. वो पर्दे के पीछे उनके खेल अलग है. कांग्रेस और बीआरएस एक तरफ है और दूसरी तरफ भारतीय जनता पार्टी है. उनमें राज करने की मानसिकता है, बीजेपी में सेवा करने का संकल्प है. हमें एससी और एसटी लोगों पर अत्याचार से जुड़े कानूनों को
और सख्त किया। हमने ये सुनिश्चित किया कि गरीबों को बैंक अकाउंट, गरीबों को टॉयलेट्स की व्यवस्था, गरीबों को गैस का कनेक्शन, गरीबों को बैंक से लोन, गरीबों के लिए पक्के घर, गरीबों को किसी चीज की दिक्कत ना हो। और इन सारी योजनाओं में एससी, एसटी, ओबीसी समाज के लोगों को सबसे अधिक लाभ दिया गया। మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒకవైపు ఉండి పోటీ చేస్తా ఉంటే బీజేపీ మరొక ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారాన్ని అనుభవించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రము సేవా భావనతోని సేవ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాము. ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ ఏదైతే అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నదో ఈ యొక్క చట్టాన్ని పకడ్బందీగా చేసి మరి ఏ రకంగా ఆ యొక్క ఎవరైతే కారకులు ఉన్నారో కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే విధంగా చట్టాన్ని మార్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల పక్షాన నిలబడ్డాము. అంతేకాదు ఇవాళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు మాత్రమే అత్యధిక లబ్ధిదారులు. అంతేకాకుండా అనేక పథకాల్లో కూడా ఈరోజు పారదర్శకత వ్యవహరిస్తున్నది మా ప్రభుత్వము. నా కుటుంబ సభ్యులారా, आज स्टैंड अप इंडिया जैसी स्कीम्स एससी एसटी को करोड़ों रुपयों का लोन देकर एंटरप्रेन्योर बना रही है। मुद्रा लोन का सबसे अधिक लाभ एससी, एसटी और ओबीसी समुदाय के मेरे भाई और बहनों को ही हुआ है। पीएम आवास योजना के तहत करोड़ों घर अनुसूचित जाति और अनुसूचित जनजाति के वो आवंटित किए गए हैं। पिछले 9 वर्षों में तेलंगाना में ही 13 लाख से ज्यादा एससी छात्रों को करीब 1000 करोड़ रुपए की स्कॉलरशिप दी गई है। మిత్రులారా, ఈరోజు మా ప్రభుత్వము స్టాండప్ ఇండియా అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీలను గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఎటువంటి నిర్దేశాలు ఆదేశించి వారిని ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామో అదేవిధంగా ముద్రా లోన్స్ పేరు మీద కూడా ఎక్కువగా లబ్ధి పొందే దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీతో పాటు మన మహిళలు కూడా ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు పక్కా ఇల్లు 4 కోట్ల మందికి నిర్వహిస్తే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఇవాళ ఎస్సీ ఎస్టీలే లబ్ధి పొందుతా ఉన్నారు. 9 సంవత్సరాల్లో ఈ తెలంగాణలోని ఎస్సీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ పేరు మీద 13 లక్షల మంది విద్యార్థులకు 1000 కోట్ల రూపాయల వల్ల స్కాలర్షిప్ ఇచ్చిన ప్రభుత్వము ఇది బీజేపీ ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, अभी कुछ महीनों पहले ही बीजेपी सरकार ने पीएम विश्वकर्मा योजना भी शुरू की है। हमारे कुम्हार हो, सुनार हो, सुतार हो, मूर्तिकार हो, ऐसे 18 प्रोफेशन से जुड़े लोगों पर केंद्र सरकार 13,000 करोड़ रुपए खर्च करने जा रही है। चाहे राज्य में हो या राष्ट्र के स्तर पर बीजेपी निरंतर वंचितों के विकास पर काम कर रही है। మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే పీఎం విశ్వకర్మ అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని 13,000 కోట్ల బడ్జెట్తో 18 రకాల చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి లాంటి వృత్తిదారులకు చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్లకు సైతం కూడా ఈ రోజు ఒక చక్కటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెడితే ఏ రకంగా ఆ వర్గాలకు ఇవాళ మరి ఉన్నత శ్రేణికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మా ప్రభుత్వము విస్మరింపబడ్డ వర్గాలకు, నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు న్యాయం చేకూర్చడానికే ఈ పథకాలను మేము ప్రవేశపెడతా ఉన్నాము.
నా కుటుంబ సభ్యులారా अपने गरीब भाई बहनों का ध्यान रखते हुए बीजेपी सरकार ने पीएम गरीब कल्याण अन्न योजना को भी गरीबों को जो मुफ्त राशन देते हैं 80 करोड़ लोगों को उनका घर का चूल्हा जलता रहे, गरीब का बच्चा भूखा सो न जाए, इसलिए गरीब कल्याण अन्न योजना चल रही है। ये दिसंबर में उसका काम पूरा हो रहा था, लेकिन गरीब मां की गोद से पैदा हुआ ये बेटा अब गरीबों को ऐसे छोड़ नहीं सकता, और इसलिए मैंने संकल्प किया है अगले 5 साल के लिए ये योजना को आगे बढ़ा दिया जाएगा। अब यहां तेलंगाना में भी लाखों साथियों को 5 साल तक मुफ्त राशन मिलता रहेगा। केंद्र सरकार तेलंगाना के किसानों का हित देखते हुए पैडी की सरकारी खरीद को भी लगातार बढ़ा रही है। बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है। केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने ये निश्चय किया है इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे एमएसपी का और ज्यादा लाभ हमारे किसानों को मिलेगा। मेरा यहां की राज्य सरकार को भी कहना है कि इस काम में ढिलाई न बरतें। ये किसानों के हक का काम है, उनके फायदे का निर्णय है, और इसमें चुनाव की कोई आचार संहिता बीच में नहीं आनी चाहिए। మిత్రులారా, ఈరోజు పేదలు ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే కరోనా కష్టకాలం నుంచి ప్రవేశపెట్టానో, మరి ఈరోజు నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పేదరికం అనుభవించిన వ్యక్తిగా, పస్తులంటే తెలిసిన వ్యక్తిగా ఈ దేశంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండకూడదని చెప్పి ఈ డిసెంబర్తో ముగిసే ఈ పథకాన్ని వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ పథకాన్ని పెంచి ప్రతి పేదవాడి కడుపు నింపడానికి 5 కిలోల బియ్యం పథకాన్ని ఇవాళ తెలంగాణలో కూడా కొన్ని లక్షల మందికి ఇవాళ ఆ పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాను. అంతేకాదు తెలంగాణలో రైతులను ఆదుకోవడానికి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు ధరను పెంచుకుంటూ పోతా ఉన్నది. ఆ రకంగా రైతులకు మేలు చేస్తా ఉన్నది. ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకున్నదో, అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో కూడా తెలంగాణ రైతులకు 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. దీనివల్ల ఎంఎస్పి ఇవాళ కనీసమైనటువంటి మద్దతు ధర ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, మేలు జరుగుతుంది. నేను విన్నపం చేస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అన్యాయం చేయొద్దు, జాప్యం చేయొద్దు, సహకరించండి, వారిని ఆదుకోవండి, రైతులకు మేలు చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। मेरा सौभाग्य रहा, आप मुझे प्रधानमंत्री के रूप में, प्रधान सेवक के रूप में जानते हो, लेकिन आप में से बहुत कम लोगों को पता होगा कि बंगारू लक्ष्मण जी मेरे नेता थे। वो मेरी पार्टी के अध्यक्ष थे और मैं उनके अंडर में काम करता था। वो मेरा मार्गदर्शन करते थे। उन्होंने मुझे ट्रेन किया, एक कार्यकर्ता के रूप में संगठन का काम सिखाया। मेरे लिए गर्व की बात है
कि मैं बंगारू लक्ष्मण के साथ उनके हाथ नीचे काम करने वाला कार्यकर्ता रहा हूं, इसलिए आपको भली भांति जानता हूं। మిత్రులారా, తెలంగాణ అభివృద్ధిలో మాదిగ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నేను తీవ్రమైనటువంటి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. 30 సంవత్సరాలుగా మరి మీకు అంటగా ఉన్నటువంటి నాయకులు, మరోవైపు నన్ను మీరందరూ కూడా ప్రధానమంత్రిగానే మీరు గుర్తిస్తూ ఉంటారు. కానీ నేను ఒక ప్రధాన సేవకుడిని. అంతేకాదు బంగారు లక్ష్మణ్ మీ అందరికీ సుపరిచితులు. వారు మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడమే కాకుండా వారి దగ్గర నేను శిక్షణ పొంది ఏ రకంగా వారు సంస్థాగత కార్యదర్శిగా నా సేవలు వారు ఏ రకంగా వారు కల్పించారో వారితో కలిసి పనిచేసినందుకు నిజంగా నేను సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వారిని స్ఫూర్తిగా పనిచేసి వారికి ప్రేరణగా నేను తీసుకొని ఇవాళ రాజకీయాల్లో నేను కొనసాగుతున్నాను. ఇదే నిజంగా బంగారు లక్ష్మణ్ గారు నా గురువుగా నేను భావిస్తాను. मादिगा मेरे परिवारजनों, मैं आज बहुत बहुत भावुक हूं। आप कल्पना करिए, कृष्णा ने 30 साल अपनी जवानी पूरी खपा दी। इतना बड़ा आंदोलन अविरत रूप से चलाया। कृष्णा मेरा छोटा भाई है। भारतीय जनता पार्टी में जैसे बंगारू लक्ष्मण के नेतृत्व में मुझे काम करने का सौभाग्य मिला, वैसा ही मैं आज इतने बड़े समाज के साथ खड़े होकर के कहना चाहता हूं कि अब मुझे, कृष्णा भले मेरा छोटा भाई है, लेकिन उसके नेतृत्व में आपके लिए काम करने का सौभाग्य मिला है। మిత్రులారా, తెలంగాణ మాదిగ సమాజానికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను నిజంగానే తీవ్రంగా పరిగణిస్తున్నాను. కానీ ఇవాళ ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాన్ని నేను ఇవాళ చూస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ గారు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరంతర పోరాటము, తన యవ్వనాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమానికి దారపోసినటువంటి కృష్ణ మాదిగ నా చిన్న తమ్ముడు. ఏ రకంగా బంగారు లక్ష్మణ్ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను పనిచేశానో, ఇవాళ మీ ముందు, ఈ సమాజం ముందు, జాతి ముందు నేను పూర్తిగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. కృష్ణ నా చిన్న తమ్ముడే కాకుండా కృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను సైతం కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. मैं आज कृष्णा के माता पिता को भी आदर पूर्वक, श्रद्धा पूर्वक प्रणाम करता हूं, जिन्होंने ऐसे बेटे को जन्म दिया जो समाज के हित के लिए 30 साल तक जूझता रहा, लड़ता रहा, हर किसी के पास पहुंचने रहा। मैं उस कृष्णा का आदर करता हूं, उसको जन्म देने वाला माता पिता का भी श्रद्धा पूर्वक नमन करता हूं। మిత్రులారా, 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కృష్ణ మాదిగను కన్న తల్లిదండ్రులు నిజంగా నేను గర్విస్తా ఉన్నాను, గర్వపడుతున్నాడు. అటువంటి పోరాట యోధుడికి జన్మనిచ్చినటువంటి ఆ మహానుభావులు కృష్ణ తల్లిదండ్రులు నిజంగా ఎంతో ధన్యులు. వారు నిజంగా వారు చేసినటువంటి త్యాగము ఈ జాతి మరవదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. मैं आज, जैसा मैंने कहा, मेरे लिए बहुत भावुक पल है। मैं आज मादिगा समाज के हर व्यक्ति को बहुत आदर के साथ प्रणाम करता हूं, जिन्होंने 30 साल तक अपने न्याय के लिए
लड़ाई लड़ी और पूरी तरह अहिंसक लड़ाई लड़ी। इतना बड़ा आंदोलन, इतना लंबा समय, पूरी तरह अहिंसा। आपने जग्गू बाबू को भी बचाया, आपने बाबा साहब आंबेडकर को भी बचाया, आपने बंगारू लक्ष्मण को भी बचाया। और इसलिए मैं विशेष रूप से आप सबके इस आंदोलन की पवित्रता के लिए श्रद्धापूर्वक नमन करता हूं। మిత్రులారా, నేను చెప్పినట్టుగానే నేను నిజంగా ఈరోజు చాలా ఉద్వేగభరితంగా ఇవాళ ఉన్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నిరంతరమైనటువంటి పోరాటానికి ఈ మాదిగ జాతి ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి ఏ రకంగా పోరాటం చేశారో, కృష్ణ మాదిగను స్ఫూర్తిగా తీసుకొని హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించి బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు, బంగారు లక్ష్మణ్ సైతం కూడా మీరందరూ కూడా ప్రేరణగా తీసుకొని మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా సభ్య సమాజానికి చాటి చెప్పారో, నేను సైతం కూడా ఖచ్చితంగా మీ యొక్క ఉద్యమాన్ని ఇవాళ గుర్తించాను, గౌరవిస్తా ఉన్నాను. ఇవాళ भारतीय जनता पार्टी पिछले 3 दशक से हर संघर्ष में आपके साथ खड़ी रही है। हम जल्द से जल्द इस अन्याय का अंत करने के लिए प्रतिबद्ध हैं। मैं जानता हूं कि यहां पर ऐसे कई लोग हैं जिन्होंने अपने अधिकारों के लिए लंबे समय तक संघर्ष किया है। ये हमारा वादा है कि हम जल्द ही एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी। हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं। बाबा साहब आंबेडकर ने हमें जो संविधान दिया है, उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है। हम उस न्याय को सुनिश्चित करा करके ही रहेंगे। अदालत में भी आपको न्याय मिले, ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी। మిత్రులారా, మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి త్వరలోనే ముగింపు పలకడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ హక్కుల కోసం చేసే పోరాటాన్ని, మీ బాధను మేము గుర్తించాము. నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ అనేక మంది మీ హక్కుల సాధన కోసం. बेटी आप नीचे आओ, बेटा नीचे आओ, बेटा नीचे आओ। देखिए बेटा, मेरा मां बेटा ये तार इसका बिगड़ा हुआ है बेटा, हम आपके साथ है बेटा। प्लीज आप नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए। देखिए बेटा, ये वैसे भी ये तार की स्थिति अच्छी नहीं बेटा। दिगालमा प्लीज बेटा नीचे आइए। दिगालमा बेटा ये मैं आपकी बात सुनूंगा। बैठिए बेटा, बेटा नीचे आइए प्लीज। विनो ये वहां पर शॉर्ट सर्किट है बेटा, नीचे आइए। नहीं बेटा ये ठीक नहीं है बेटा, ये यहां इससे ऐसा करने से लाभ नहीं होगा। मैं यहां आपके लिए आया हूं। దయచేసి ప్లీజ్ మీకోసం నేను ఉన్నాను. आप कृष्णा जी की बात मानिए बेटा, आप कृष्णा जी की बात मानिए, आप कृष्णा जी की बात मानिए बेटा। थैंक यू बेटा, थैंक यू बेटा, థ్యాంక్ యూ. దయచేసి వినండి, మరొకసారి చెప్తున్నాను వినండి. మీకు జరుగుతున్నటువంటి
అన్యాయానికి త్వరలోనే ముగింపు పలకడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ హక్కుల సాధన కోసము, మీ పోరాటం కోసము 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మీకు అండగా ఉన్నదో, మీతో కలిసి పోరాటంలో భాగస్వామైందో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఇక్కడ అనేక మంది మీ హక్కుల సాధన కోసం చేసిన దీర్ఘకాలిక పోరాటము, ఆ విషయం త్వరలోనే ఒక కమిటీ వేస్తాం. మిమ్మల్ని ఆ కమిటీ ద్వారా మిమ్మల్ని సంఘటితపరచడానికి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తాం. మీకు మరియు మాకు పూర్తి అవగాహన ఉంది. ఒక పెద్ద న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఇవాళ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మీ పోరాటాన్ని మేము ఒక న్యాయమైన పోరాటపరమైనటువంటి పోరాటంగా భావిస్తున్నాము. మీ పోరాటం న్యాయపరమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. న్యాయాన్ని కాపాడడానికే ఆ బాధ్యత రాజ్యాంగం మనకిచ్చింది. ఆ న్యాయాన్ని మేము ఖచ్చితంగా మీ మార్గం సుగమం చేస్తాము. న్యాయస్థానంలో మీకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యంగా మేము భావిస్తాం. భారత ప్రభుత్వము పూర్తి పకడ్బందీతో, పూర్తి చిత్తశుద్ధితో న్యాయం వైపే నిలబడతాం అని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, बीजेपी ही तेलंगाना के लोगों को सामाजिक न्याय की गारंटी दे सकती है। बीजेपी ही तेलंगाना को विकास के स्वर्णिम रास्ते पर ले जा सकती है। मुझे विश्वास है बीजेपी और आपका सहयोग, आपका साथ तेलंगाना डबल इंजन सरकार के गठन में अहम भूमिका निभाएगा। మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది. మీకు మాకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ నిర్మాణం చేయడానికి కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా సామాజిక న్యాయానికి నిర్వచనం ఇవాళ భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मेरे भाइयों बहनों, मैं एक महत्वपूर्ण बात आज यहां से बता करके जाना चाहता हूं। अगर मेरी बात आपको अच्छी लगे, सही लगे, तो आप सब अपने मोबाइल फोन निकाल करके उसकी फ्लैश लाइट चालू करके मुझे आशीर्वाद देना। आज से इस आंदोलन में कृष्णा मेरा नेता है, मैं उसका असिस्टेंट हूं और मैं आपके लिए पूरे दायित्व के साथ इस न्याय की लड़ाई में साथ रहूंगा। మిత్రులారా, ఒక మహత్తరమైన ప్రకటన చేస్తా ఉన్నాడు. మీకు నచ్చితే, బాగా అనిపిస్తే మీరందరూ కూడా మీ యొక్క మొబైల్ ద్వారా టార్చ్ లైట్ వేసి మీరు అది ప్రదర్శించండి. ఇవాళ ఏ కృష్ణా మాదిగనైతే మీ న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో, ఇవాళ కృష్ణా మాదిగ నాయకత్వాన వారికి సహాయకుడిగా నేను పనిచేస్తాను. మీకు న్యాయం దక్కే వరకు కృష్ణా మాదిగకు అండగా ఉంటానని చెప్పి ఇవాళ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అవకాశం మనకు కలుగుతుందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. కృష్ణా మాదిగ చేసే పోరాటానికి, నాయకత్వానికి నేను సహకారిగా ఉంటాను, అసిస్టెంట్ గా ఉంటానంటే వారికి మీకు న్యాయం దక్కేదానికి ఇవాళ ప్రధానమంత్రి హోదాలో వచ్చినందుకు ఒక్కసారి మీరు టార్చ్ లైట్ వేసి ధన్యవాదాలు తెలిపి మొత్తం సమాజానికి తెలియజేస్తుందిగా నేను కోరుతా ఉన్నాను. आप सभी यहां आए, हमें आशीर्वाद दिया, इसके लिए आप सबका फिर एक बार धन्यवाद करता हूं। और इस आंदोलन में मेरे नेता कृष्णा है, मैं कृष्णा का साथी हूं और मैं कृष्णा के नेतृत्व में आपके साथ खड़ा हूं। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। మిత్రులారా, ఇంత పెద్ద సంఖ్యలో అశేష ప్రజానికం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మాట ఇస్తున్నాను, మీకు జరిగేటువంటి న్యాయం కోసం చేస్తున్నటువంటి కృష్ణా మాదిగ నాయకత్వాన్ని నేను అంటే ప్రధానమంత్రిగా వారికి సహాయకుడిగా ఉండి మీ హక్కులు సాధించే వరకు వారితో కలిసి పనిచేస్తానని చెప్పి
పూర్తి భరోసా ఇస్తున్నారంటే మరి మీరు ఆలోచన చేయండి. ఇంత గొప్ప అవకాశం ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక మాదిగ జాతికి, మాదిగ సమాజానికి ఇంత పెద్ద విశ్వాసం కల్పిస్తున్నందుకు నిజంగా మనమందరం కూడా గర్వపడాలి. ఒక్కసారి అందరం కలిసి భారత్ మాతాకి అని చెప్పి కోరుతున్నాను. बहुत बहुत धन्यवाद.